ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారు. మా చెత్త ప్రభుత్వాన్ని, చేతకాని ప్రభుత్వాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రంలో చేసిన ఈ ప్రభుత్వాన్ని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదెక్కడ కర్మ లాంటి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మరి అన్ని శక్తులు ఒకటయ్యాయి. ఈనాడు తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ కూటమిగా ఏర్పడి, ఇది మామూలు కూటమి కాదు. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్ని పర్వత విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. రేపు జరగనున్న ఎన్నికల్లో ఏదైతే అత్యుత్సాహంతో, ఉరకలెత్తున ఉత్సాహంతో మీరందరూ ఈనాడు ఇక్కడ కలిసికట్టుగా వచ్చారో, నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి ఇదే ఉత్సాహంతో రేపు జరగనున్న ఓట్లో, ఎలక్షన్స్ లో మీరంతా కూడా మరి ఆ జగను నరం అలాగే అణువు ప్రతి రక్తపు పొట్టు ఓటమిని చూచి, అలాగే చీకొట్టి అందరూ కూడా మీరు ఈ ఓటు అనే ఆయుధంతో కలిసి కట్టుగా తిప్పి కొట్టి అతనికి అపజయం రుచి ఎలా ఉంటుందో చూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడుకున్న ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని నీ ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి నీకు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధిని ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఈ ఓటు అనే ఆయుధాన్ని ఎక్కడ కొదువు పెట్టకుండా మీరు దీన్ని సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించినట్టు అవుతుంది. లేదా మీ ఓటుకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వాళ్ళు అవుతారు. మీరంతా ఒకటే. చివరిగా నేను చెప్పేది ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఓటు అనే ఆయుధంతో మీకు మరి మంచి ప్రభుత్వం కావాలా, అలాగే అరాచకమైన ప్రభుత్వం కావాలా, ఎటువంటి ప్రభుత్వం కావాలి మీకు? చీకటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక స్వర్ణ యుగం లాంటి ప్రభుత్వం కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన అవకాశం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, మన సింగనమల అభ్యర్థి అయిన సాముడి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన అంబిక లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తుకే 2 ఓట్లు. మీ ఓట్లు ఏమిటి?
మీ ఓట్ల గుర్తేంటి? మీ ఓట్ల గుర్తేంటి? మీ ఓట్ల గుర్తేంటి? సైకిల్కి వేసి అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్న మన కూటమి అభ్యర్థులైతేనేమి, జనసేన అభ్యర్థులైతేనేమి, మన బీజేపీ అభ్యర్థులైతేనేమి అందరిని కూడా గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారే జహాं से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा। जय తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఆయనకి తెలుసు, భారతిరెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా అని తెలిసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు. అసలు నార్మల్గా బస్సులో వచ్చి టిట్టి చూపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో 100 మంది బయట వాళ్ళు లేరు. ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప నిజమైన జనం 100 మంది కూడా లేరు. ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి టిట్టి ఎందుకు ఊపుతాడు? ఊపాడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు. ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే, గురి చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఒక ఇల్లున్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల ఏదో వేశారు. ఒక్కడికి ఎలా తగిలింది? ఏదో 2-3 రాళ్ళు వేసుంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా. అంటే ఇంకొకటి ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట. వెల్లంపల్లికి కూడా ఇక్కడ తగలేదు, ఇంకెక్కడ తగల. ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది. అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చెతకు కొట్టేస్తే అడిసి తుక్కైపోతాడు. అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా ఆళ్ళ ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే వెల్లంపల్లి గారు. సరే తప్పదు, ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి. సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత సింపతి ఉంటుంది. సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి, బెజవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి, వాళ్ళిద్దరికీ తగిలినాయి, వేరే వాళ్ళకి తగల. సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు, కేసీఆర్ నాని. సో కాబట్టి నాకు వద్దులేరా బాబు, అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో, లేదా పుచ్చుకునేప్పుడు నిజం చెప్పేస్తాడు, ఉన్నది మాట్లాడేస్తాడు నానిగారు. సో అంచేత ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే రాళ్ళు వేస్తే బోలు మంది తగులుతాయి. కరెక్ట్గా జగన్కి వేసిన రాయి జగన్కి, ఎల్లంపల్లికి వేసిన రాయి ఎల్లంపల్లికి, సీఎం క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి 2 రాళ్ళు వచ్చాయి. మరి సింబాలిక్గా సెక్యూరిటీ మీద కూడా 4 రాళ్ళు వేయచ్చు కదా. నిరసన చెప్పులు వేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఈ కొత్త డీజీపీ గారు నిరసనగా రాళ్ళు వేయటం ప్రజల హక్కు అని అంటాడా? అనలో. ఎందుకంటే ఆయన్ని ఈయన నియమించాడు కాబట్టి అలా అనలేడు. బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో 1-2 రోజుల్లో ఈ డీజీపీని, ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన. చూద్దాం ఏమవుతుందో. సరే, ఇక ఈ డ్రామాని పక్కన పెడితే ఇంకొక ఇష్యూ ఇవాళ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్. దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు?
మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టక్కుని కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిస్తుండి మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద బోల్డెన్ రాళ్లు పడతా ఉంటాయి. మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజున చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం. నా స్టేజ్లు కూల్చేశారు. కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియవు. జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరుగుతుందండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం లేదు. అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి. అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉంటే పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడికత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశాడు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి చంపితే అందరూ గుండె పొడిచి పడిపోయాడండి. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్. ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్ట్. కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడిచి కూర్చున్నాం. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేక ఓటును చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకరు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా
దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం.